ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஆண்டாள் తిరువడిகளே శరణం. ఈ వ్రతంలో మనం 16వ రోజుకు చేరుకున్నాం. ఆండాళ్ళ తల్లి అనుగ్రహంతో 15 రోజుల శ్రీవ్రతాన్ని పూర్తి చేసుకొని మొదటి 5 రోజులు పాసురాలలో వ్రత విశేషాన్ని చెప్పుకున్నాం. తర్వాత 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి గోపికలు 10 మందిని ఆండాళ్ళ తల్లి మిగిలిన గోపికల గోష్ఠి కలిసి వాళ్ళందరినీ కూడా మేల్కొల్పి మొత్తం వీరందరూ కలిసి ఇప్పుడు ఆ నందగోపుని యొక్క భవనం ముందుకు చేరారు. ఆ నందగోపుడి ఇంటి ముందు ఉండి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాపలా కాస్తున్న భవన పాలకుడిని ద్వారపాలకుల్ని ఏ విధంగా ప్రార్థిస్తున్నారో చూద్దాం. ఇది ఒక ప్రత్యేకమైన పాసురంగా చెప్తారు. ఎందుకంటే ఇందులో ఆచార్య గృహాన్ని చేరటం జరిగింది. ఇందులో ఆచార్య గృహం ఎవరిది అంటే నందగోపుడు. ఎందుకంటే గోకులంలో అందరికీ కూడా ఏ మేలు కావాలో వాళ్ళందరికీ సమకూరుస్తూ తన ధర్మంగా భావిస్తూ అన్నింటినీ అందిస్తూ వారికి సరైన దారి చూపిస్తూ ఉండే గురువు ఎవరంటే నందగోపుడు. కాబట్టి నందగోపుడిని ఇక్కడ వాళ్ళు ఆచార్యులుగా భావించి ఆచార్య భవనంలోకి వెళ్ళటం అనేది ఈ పాసురంలో చెప్పబడింది. కాబట్టి ఆచార్యుడు అనే పదమే ఒక గొప్ప పదం. ఈ గోపికలంతా కలిసి ఆచార్యుడైనటువంటి నందగోపుని ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారు. మనకందరికీ తెలుసు కదా, దేవాలయాలకు వెళ్ళినప్పుడు ముందే భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయి అక్కడ దేవుణ్ణి దర్శించాం. అక్కడ ద్వారపాలకుల్ని తర్వాత అమ్మవారిని దర్శించుకొని తర్వాత ప్రధాన దైవమైనటువంటి దైవాన్ని పూజిస్తాం. ఇక్కడ ప్రధాన దైవం అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన మందిరమే నందగోప భవనం. కాబట్టి ఆ దేవాలయంలోనికి ప్రవేశించాలి అంటే ముందుగా ఏమి చేయాలి? అక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకుల్ని ద్వారపాలకుల్ని అర్థించి వాళ్ళ అనుమతి తీసుకొని లోపలికి ప్రవేశించాలి. కాబట్టి ఈ పాసురంలో గోపికలందరూ ఏ విధంగా ప్రార్థించారో అందమైన సాహిత్యంతో కూడిన ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரணவாசில் காப்பானே, மணிக்கதவம் தாழ் திருவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னிலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயலைய பாடுவான் வாயால முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் నీకు ఏలోరెంబావాయ్. నాయకనాయ నిండ్ర అంటే మాకు నాయకుడై ఉన్న నందగోపునుడయా, నందగోపుని యొక్క కోయిల్ కాపానే భవన రక్షకుడా, కొడి తోండ్రం ప్రకాశించుతున్న తోరణవాసిల్ తోరణంతో వెలుగుతున్న కాపానే ద్వారమును రక్షించువాడా, మణికదవం మణులతో పదగబడినటువంటి ఆ తలుపు యొక్క తాళ్ గడియను తిరవాయ్ తెరువు, ఆయర్ సిరిమియరో ముక్కు మేము కోపపాలికలమైనటువంటి మాకు అరై పరై ధ్వని చేయు పరాను వాయిద్యమును మాయన్ ఆశ్చర్యకరములైన చేష్టములు కలవాడు, మణివண்ணన్ ఇంద్రనీలమణి వంటి రంగులో ప్రకాశించేవాడు, నెన్నిలే వాయ్ నేర్ందాన్ మాట ఇచ్చాడు, తూయోమాయ్ ఫలితాన్ని ఆశించకుండా పరిశుద్ధులమై వందోం వచ్చాము, తుయిలయ నిద్ర వీడునట్లు పాడువాన్ పాడుటకు, వాయాల్ నీ నోటితో ముందుగానే మాతాదే కాదని అడ్డు చెప్పక, అమ్మా స్వామి నీ నేసం నీ దగ్గర ఉన్న నిలయ కదవం దృఢంగా గట్టిగా ఉన్న తలుపులను నీకు తెరువము అని దీని అర్థము భావం. ఆండాళ్ళ తల్లి ఆ గోపికల సమూహం అంతా కూడా నందగోపుని భవనం ముందు చేరి అక్కడ ద్వారపాలకులను ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. అందరికీ నాయకుడై ఉన్న నందగోపుని యొక్క భవనాన్ని కాపాడే ఓ భవన రక్షకుడా, మమ్మల్ని లోపలికి విడిచిపెట్టు. చక్కటి జెండాతో ఒప్పుచున్న తోరణాలతో
అంటే ఇక్కడ శ్రీకృష్ణుడి ఇంటికి ఒక చక్కని జెండాని కట్టారట గుర్తుగా. మీరందరూ వస్తారు కదా, మా ఇల్లు ఏదో అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి జెండా కట్టిస్తాను గుర్తుగా అని అక్కడ ఒక ధ్వజాన్ని కట్టించాడట శ్రీకృష్ణుడు. ఆ ధ్వజం ఏమిటంటే గరుత్మంతుడు. ఆ శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే గరుత్మంతుడు ఉంటాడు కదా. ఆ గరుడ ధ్వజంతో తోరణములతో వెలిగిపోతున్నటువంటి ఈ ద్వారాన్ని కాపాడే ఓ ద్వారపాలక, అందమైన మణులతో పొదిగిన ఆ తలుపుల యొక్క గడియను ఒక్కసారి తెరవము. మేము గోపబాలికలము, అన్నం పుణ్యం తెలియని అమాయకులం. మమ్మల్ని మాయావి ఇంద్రనీలమణి వంటి ప్రకాశంతో వెలుగొందిపోయేటటువంటి మణివర్ణుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీకు ధ్వని చేసేటటువంటి పర అనే వాయిద్యాన్ని ఇస్తాను రమ్మని నిన్ననే మాకు మాట ఇచ్చారు. అందుకే మేము ఈరోజు తెల్లవారుతుండగానే ఇక్కడికి వచ్చాము. అంతేగాని ఇంకే ప్రయోజనము కోరి ఇక్కడికి రాలేదు. మాకు ఏ ఇతర ఆలోచనలు లేవి అని ద్వారపాలకులకి ఈ గోపికలంతా చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారంటే అప్పటికే శ్రీకృష్ణుడికి ఎన్నో అపాయములు కదా. గోపిక రూపంలో పూతన వస్తుంది, అలాగే శకటాసురుడు బండి రూపంలో, కేసి అనే రాక్షసుడు కొంగ రూపంలో, గుర్రం రూపంలో బకాసురుడు, దూడ రూపంలో, ఇలా రకరకాల ఆకారాలతో చాలామంది రాక్షసులను పంపిస్తాడు కంసుడు. కాబట్టి ద్వారపాలకులు ఎవరిని లోపలికి అనుమతించరు. కాబట్టి మేము అలాంటి వాళ్ళం కాము. మేము అమాయకులైన గోపికలం, గొల్లపడుచులం. కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టు. పరిశుద్ధ భావంతో పవిత్రంగా చిత్తశుద్ధితో శ్రీకృష్ణుని గానం చేయటానికి మేము కొలవటానికి వచ్చాం. స్వామి, నీవు ముందుగానే కాదనుకుము. అమ్మా, ఓ స్వామి అంటే ద్వారపాలకుడిని ఎంత గౌరవంగా సంబోధిస్తున్నారో చూడండి. నీవు మమ్మల్ని కాదనకుండా ఆ తలుపులు తెరువు. ఆ తలుపులు ఎట్లా ఉన్నాయంటే ఒకటి అతుక్కున్నట్టుగా, ఆ రెండు తలుపుల దగ్గరగా అతుక్కున్నట్టున్నాయట. అటువంటి తలుపుల్ని తెరిచి నువ్వే మమ్మల్ని లోనికి పోనీయవలను అంటూ గోపికలు ఆ భవనపాలకుడిని, ద్వారపాలకుల్ని ఈ పాసురంలో అర్థించటం జరిగింది. ఆండాళ్ తిరువడిగలే శరణం.